అల్లుడు, స్వామి హత్యలో నీ ప్రమేయం ఉందని విలన్ గ్యాంగ్ వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. ఆ చెత్తనాయలు వెయ్యి చెప్పొచ్చయ్యా. ఊరు ప్రజలకి మన గురించి తెలుసు కదా. అరే నువ్వొకడివి, ఈ ఊరు వాళ్ళని నమ్మకూడదయ్యా. ఎవరిది? వీడెందుకు వస్తున్నాడు ఇక్కడికి? అల్లుడు, సెలర కోసం వస్తున్నట్టున్నారు, చూసుకో. ఏంటి విషయం? స్వామి హత్య గురించి విచారించాలి. నా దగ్గరేం విచారిస్తారు? పోలీసుకి డౌట్ అని వస్తే అందరినీ విచారిస్తాం. ఆ నలుగురిని వదిలేసి ఎందుకు ఎక్కడికి వచ్చి నిల్చున్నావు? మేం పొడిస్తే పొడిచిన కత్తితో పోలీస్ స్టేషన్కి వస్తాం. హత్య చేసి దాకోవడం అనేది మా ఇంట వంట లేదయ్యా. బాబు, మీరు చాలా మాట్లాడుతున్నారు. అప్పుడు హత్య జరగలేదని కేసుని క్లోజ్ చేయమంటారా? చేసుకో. నీ వల్ల కాకపోతే నేను కనిపెడతాను. నీ కోసం కాదు, నేను కట్టుకోబోయే పిల్ల కోసం. బాబు. నానా చెప్పండి. నానా లేదు నానా, ఆ రోజునే నువ్వు విదేశాలు వెళ్ళుంటే ఇటువంటి అన్నీ వచ్చుండే కాదు కదా. అలాంటిదేం లేదు నాన్నా. కాదు నానా, ఇప్పుడు మనకి సంబంధం లేకుండా మనల్ని ఇరికిస్తున్నారు కదా. నానా, మనకిందులో సంబంధం ఉంది. ఏమంటున్నావయ్యా? అవును నాన్న, ఆ రోజు నన్ను కారులో వచ్చి కొట్టిన వాళ్ళు స్వామిని చంపిన వాళ్ళు ఒకళ్ళ అయితే, ఎందుకంటే స్వామి నాతో మాట్లాడి వెళ్ళిపోయిన అదే రాత్రి చంపేశారు. ఒకవేళ ఈ సంబంధం నచ్చినోడు స్వామిని చంపుండొచ్చు కదా. దీన్ని కనిపెట్టాల్సింది మనమేనన్నా. బాబు, ఏదైనా జాగ్రత్తగా చేయనా, భద్రంగా ఉంది. సరేనన్నా. స్వామి మనోడా, ఆడి చంపిన వాళ్ళని మనం ఏదో ఒకటి చేయాలా? ఇలాగే చెప్పకూడదు. అది చూడ్డానికి పోలీసు వాళ్ళు ఉన్నారు కదా. పోలీసు గారు ఇక్కడికి వచ్చి ఏం చెప్తారేటి? వాళ్ళు బండికి ఇరుపోయిన అద్దానికి ఓసలు చుట్టుకొని కూర్చున్నారు. మన సమస్యలను తీరుతారు, మనమే ఏదో చేయాలా. మా కుటుంబం మీద మీకున్న ప్రేమకి నాకు చాలా సంతోషం. చూడండి, స్వామి మీకే బంధువు కాదు, నాకు బంధువే. ఎవరు కంగారు పడి ఏమి చేయకండి. ఏదైనా కానీ నాతో చెప్పండి, నేను వస్తాను. బాబాయ్ రావయ్యా. ఏంటి నువ్వు నా స్పోర్ట్స్ లో నెంబర్ 1 అవనవా? ఉండు, 2 గోల్ వేసి వస్తాను. అన్నా, ఇతనికి ఆట ఏంటో కూడా తెలీదు. ఊరికినే మా ప్రాణాలు తీస్తున్నాడు అన్న. తీసుకెళ్ళన్నా పో. తప్పుకోరా అర టికెట్. ఏంట్రా అన్న? పోవయ్యా. కొట్టావు కదా, ఉండ్రా, నా పెళ్ళాంతో చెప్పి అప్పుడు వస్తాను. బండికయ్యా. వాట్ రీజన్? ఇంతకు ముందంటే సైట్ కొడుతున్నావు, నన్ను ఎక్కించుకు తిరిగావు. ఇప్పుడు నిశ్చితార్థం అయిపోయింది కదా, మళ్ళీ నేనెందుకు? గో మ్యాన్. అప్పుడప్పుడు హత్యలు జరుగుతున్నాయి, స్వామిని ఎవరు చంపారో కనిపెట్టద్దా? ఇలా చూడు, దానికి పోలీసులు ఉన్నారు, సిబిఐ ఉంది, సిపిసిఐడి ఉంది. నువ్వు అనవసరంగా తల దూర్చి బోల్లో పడ్డ ఎలకలా అవ్వద్దు. బీ కేర్ఫుల్. నేను ఎలకనా? ముందు నాకు గురి పెట్టారు, తప్పించుకున్నాను. తర్వాత ఒక్కరోజు బంధువు అంటూ వచ్చిన స్వామిని వేసేశారు. తర్వాత బాబాయ్ అని నీతోనే క్లోజ్ గా ఉంటున్నాను. నెక్స్ట్ నువ్వే. ఒక్కటి మాత్రం తెలుసుకో మై సన్, నా ప్రాణం ఎప్పుడు పోద్దో నా పెళ్ళానికి తెలుసు. నా పెళ్ళాం ప్రాణం ఎప్పుడు పోద్దో నా పెళ్ళానికే తెలుసు. నువ్వేం కంగారు పడకుండా. చూడు బాబాయ్, ప్రాబ్లం వస్తే నా దగ్గరికి రావద్దు, వెళ్ళండి. ఎందుకమ్మా నన్ను ఇలా చంపుతావు? నేనేదో వైన్ షాప్ దగ్గరికి లేకపోతే రానంటానా? సరే బండితి, వెళ్లేదారిలో ఓసారి ఆపు, వదలవు కదా. ఒకవేళ నన్ను గాని నరికితే కత్తే ఏడుస్తుంది. శంకరనా? ఎవరో శంకరనా? అయ్యగారు కొడుకా, లోపలికి వెళ్ళమ్మా. ఏంటి విశేషం? ఏం లేదు, స్వామిని చంపేశారు. దాని గురించి మీతో మాట్లాడదామని. ఊళ్ళో రౌడీసం చేసేవాడు, ఊర్ని దోచుకునేవాడు, పేదవాళ్ళని కూడా హింసించేవాడికి మంచి చావు ఎలా వస్తుంది? కుక్క చావే చేస్తాడు. ఆ విషయం గురించి నన్ను అడగండి. లేదన్నా, స్వామి చాలా తప్పులు చేశారు. ఈ మధ్య కాలంలో మీ చేతి నరకడమే పెద్ద తప్పు. సో మీరు ప్రతీకారంగా. ఇలా చూడు, పత్రికా విలేకరి కత్తి పెడితే ఆంధ్రాలో ఒక్కడు కూడా రాజ్యం చేయలేడు. ఈ దేశాన్ని బాగుపరచడానికి కలమే ఉపయోగిస్తున్నాం. ఆ విషయం నన్నెందుకు అడుగుతున్నారు? మీకు తెలీదా? ఇప్పుడు నాన్న మీద నింద వేస్తున్నారు. తమ్ముడు, అయ్యగారి గురించి మీకు తెలుసో లేదో, మాకు బాగా తెలుసు. ఆయన అలాంటి వారు కారు. ఆయన మంచివారు, నిజాయితీపరుడు. ఆయనకి ఏం కాదు, మీరు వెళ్ళండి. అన్న విలేకరణ, ఏదో మీ చెయ్యి కాబట్టి మీరు పెద్దగా పట్టించుకోరు. మీకు బంధువులు ఉంటారు, వాళ్ళకి చుట్టాలు ఉంటారు. వాళ్ళలో ఎవరన్నా నరికేస్తే మీరేం చేస్తారు? తమ్ముడు, క్వార్టర్ కటింగ్ కోసం మిమ్మల్ని రకరకాలుగా తిక్కమక్క పెడతారు. అవన్నీ పట్టించుకోకండి, వెళ్ళండి. ఇదేంటిది? ఇతను నేనేదో దోలెక్కి మాట్లాడినట్టు వెళ్ళిపోతున్నాడు. ఇలా చూడు, ఇటువంటి విలేకరులు నాకు తెలిసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇంకొకటి, నేను చాలా కేసులు చూశాను. ఈడు కాదు కదా, ఈ ఊళ్ళో ఎవరో నన్ను అండం సరిపారు. అదే మాటరా.
స్వామి మా కుటుంబంలో చేరడం ఇష్టం లేక రాజా ఏమైనా చేస్తుంటారా? చాచా అలా అంతా అనుకోకూడదు బాబు. చూడటానికి మొరటగా ఉంటాడు కానీ మిగతా విషయాల్లో పసివాడిలాగా ఎవరిని చేతి కొట్టడు వాడు. ఓసారి జోష్యన్ కొట్టాడు, ఆ తర్వాత మీరు ఎలా ఊహించి అడుగుతున్నారో కానీ బాబు, వాడు మనసు లోపల ఎన్నో కష్టాలున్నాయి. సామి లేకుండా వాడికి ఎక్కడి నుంచి వస్తుంది బలం? వాడెందుకు ఇలా చేస్తాడు? నువ్వు నాకు కావాలి. మనం ఇప్పుడే పెళ్లి చేసుకుందాం. చూడు, నేను పెళ్లి చేసుకుంటాను మీ మామని చంపిన వాడిని కనిపెట్టాక. ఏయ్, ఎక్కడికి తీసుకెళ్తున్నావా? హత్య ఎలా జరిగిందని ఊరందరిని అడిగావు కానీ నీ బాబాయ్ని అడిగావా? నేనెవరో తెలుసా? చదవని పోలీసుని, పోస్ట్ లేని పోలీసుని. రా, ఒక అతను చూపిస్తాను, నీకు అన్ని వివరంగా చూడు, చెప్తాను. ముఖ్యమైన పనులు తెలిసి వచ్చాను. ఇక్కడేం దొరకలేదో చెరువులో ముంచి చంపేస్తా. రా, అక్కడ కూర్చున్నాడు చూడు. రా దాగుతున్నాడు, కరెక్ట్ గా చెప్తాడు. ఇప్పుడు చూడు, మిక్చర్ తింటాడు. ఇతను నేను 25 సంవత్సరాలకు వాచ్ చేస్తున్నా చూడు. ఇప్పుడు మనల్ని చూస్తాడు. పైకి లెగుస్తాడు చూడు. ఏయ్, ఏయ్, ఆగు. రే నన్ను కూడా అతనిలాగా చంపేయకండి రా. రే 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 వద్దురా రే రే. ఏయ్, స్వామిని ఎవరు చంపారో మేము వెతుకుతుంటే మేమెందుకు చంపుతావు నిన్ను? రేయ్, ఇలా రా. భయపడకు, రావయ్యా. రమ్మన్నానా, రా. ఆరంభం నుంచి నువ్వే స్వామితో ఉన్నావు. ఎవరెవరితో గొడవ పెట్టుకున్నారు చెప్పు. చెప్పరా? చెప్పావంటే క్వార్టర్ ఇప్పిస్తాడు, లేదంటే కమిషనర్ దగ్గర పిటిషన్ పెడతాడు. ఎవరిపైన పిటిషన్ వేయమని చెప్తున్నారు? రాజు గురించి తప్పుగా మాట్లాడితే ఎవరైనా కూడా కొడతారే. ఇంతమందిలో ఎవరు చంపారని నేను ఎలాగ చెప్పొచ్చు?